నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలము రాజపూడి గ్రామ యానిమేటర్ పై జరుగుతున్న అసత్య ప్రచారంపై డ్వాక్రా సంఘాలు కన్నెర్ర చేశాయి. డ్వాక్రా గ్రూపు సభ్యులు యానిమేటర్లు ధర్నా చేపట్టారు. ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా కర్ణాకుల వీరాంజనేయులు అనే వ్యక్తి యానిమేటర్ దవరసింగు హైమావతిపై దుష్ప్రచారం చేయటం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి, మంగా రామలక్ష్మి, పటాన్ సత్యవతి, కునిశెట్టి పద్మ, వీరితో పాటు పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొని హైమావతికి మద్దతు ప్రకటించారు. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని శిక్షించాలి. జరిగే వరకు ఐక్యత. నేను కృపాశక్తి మహిళా సంఘంలో డబ్బులు కాజేశానని చెప్పేసి ఆవిడ నా మీద అభియోగం పెట్టిందండి. కానీ అదంతా అబద్ధం అండి. ఆవిడే వాడేసుకునే ప్రతి నెల సభ్యులు తీసుకెళ్లి ఆవిడకే ఇచ్చేవారు సార్. ఆవిడకే ఇస్తే ప్రతి నెల ఆవిడే తీసుకునేదండి, కట్టేది కాదండి. అయితే మేనేజర్ గారు మాకు ఫోన్ చేసేవారండి, పలానా గ్రూప్ ఓడీలో వచ్చిందమ్మా, కొంచెం చూడండి, 2-3 నెలల దగ్గర నుంచి కడతాలేదని చెప్పేవారండి. అయితే నేను ఫోన్ చేసేదాన్ని ఆవిడకి. ఫోన్ చేస్తే అమ్మ బేబీ ఇలా ఓడి వచ్చిందంటున్నారు, నువ్వేమో ప్రతి నెల సరిగ్గా కట్టట్లేదని చెప్పేటప్పటికి ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు మేడం గారు, వాళ్ళు ఇవ్వగానే నేను తెచ్చి కట్టేస్తానండి అనేది. అలా తెచ్చి కట్టేస్తానని తోటి ఒకసారి అలా 2 రోజులు పోయిన తర్వాత డబ్బులు తెచ్చిదండి. డబ్బులు తెస్తే అమ్మ నేను రాసిచ్చేస్తాను, వెళ్ళి కట్టుకోండి అని చెప్పేసి బ్యాంక్ లో కట్టుకోండి అని చెప్పగానే నాకు ఖాళీ లేదండి, నేను వేళ ఊరు వెళ్తున్నాను, అది వెళ్తున్నాను, ఇది వెళ్తున్నాను, కొంచెం కట్టిపెట్టండి మేడం గారు అంటే కట్టేసి రిసిప్ట్స్, బుక్స్ కూడా ఆవిడకి అప్పించేసేదానండి నేను. అలా అంటే మాకు ఒకటే గ్రూప్ కాదు కండి, అలా కట్టేసింది కదా, మాకు రికవరీ కావడమే కావాలండి. మేనేజర్ గారికైనా మాకైనా సరే రికవరీ అవ్వడం కావాలి. మళ్ళీ అది పుచ్చుకోకపోతే ఎక్కడ మిస్యూజ్ చేస్తుందో అని చెప్పేసి నేను పుచ్చుకుని కట్టి ఆవిడకి రిసిప్ట్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడు అలానే. అయితే నేను ఇచ్చినప్పుడు అలా కట్టాను తప్ప ప్రతి నెల కూడా ఏమా మరి ఎందుకు రావట్లేదు అని అడిగిదానండి. మేనేజర్ గారు 10 మందిని తీసుకురమ్మన్నారు బ్యాంక్ కి, ఆయన మాట్లాడతారంటే ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే 10 మందిలో నీకేమైనా కట్టలేని వాళ్ళు ప్రాబ్లం ఉంటే 10 మందిని తీసుకుని బ్యాంకుకి రా అని చెప్పేసి 2 సార్లు మేనేజర్ గారితో కూడా నేను ఫోన్ చేయించానండి. కృపా మహిళా సత్య సంఘం నుంచి బ్యాంక్ లింకేజీ రాజపూడి అండి. కృపా మహిళా సత్య సంఘం నుంచి ప్రెసిడెంట్ డబ్బులు కట్టడం జరిగిందండి. ఆ కట్టిన డబ్బులు ఈ హైమా వివోఏ గారికి ఇచ్చాననేసి ఆ అమ్మాయి ఆరోపణ చేస్తుందండి. బ్యాంక్ లింకేజ్ అయితే మేము తీసుకోమండి, వాళ్లే కట్టుకుంటారు. లోన్ ఇచ్చే వరకే మా బాధ్యత, వాళ్లే కట్టుకుంటారు. 20 వాయిదాల వరకు హైమా గారికి ఇచ్చాననేసి ఆరోపణ చేస్తుందండి. దానికి సపోర్ట్ గా కర్ణాకుల వీరాంజనేయులు గారు వచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగిందండి. ఆరోపణ ఏదైనా జరిగింది, వాళ్ళిద్దరూ వాస్తవం చూసుకోవాలి, చూసుకోకుండా పేపర్ స్టేట్మెంట్లు అయ్యి ఇవ్వడం జరిగిందండి. ఆ అమ్మాయి మానసికంగా వేదన గురవుతుందనేసి మేము పేపర్ యూనియన్ తరఫున మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నామండి. ఆ అమ్మాయికి న్యాయం చేయండి. మా డిమాండ్ అది ఏమీ లేదండి. ఆ అమ్మాయి కట్టిన కట్టలేదు, కానీ ఈ అమ్మాయి కట్టానని చెప్తుంది. అది ఒకటి ఆ ముఖాముఖి తేల్చేస్తుంది. నా పేరు ఈశ్వర్ అండి, జగ్గంపేట వివోఏ గ్రూప్ సంఘం. కట్టకుండా కట్టలేదు ఎందుకు చెప్తుంది అంటారా? బ్యాంక్ లింక్ అయితే వాళ్లే కట్టుకుంటారు సార్, వివోఏ ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు శ్రీనిధులు, ఉన్నతిలు అవంటే మేము ఒక రోజు మీటింగ్ పెట్టుకుని వాళ్ళతో కట్టించుకుంటాం సార్. ఆవిడకి ఇచ్చినట్టు ఈ అమ్మాయి దగ్గర ఏ ఆధారం లేదు, ఈవిడ తీసుకున్నట్టు ఆవిడ దగ్గర ఏ ఆధారం లేదు. గ్రూప్ సభ్యుల దగ్గర అయితే ఆవిడే తీసుకుంది, ఆవిడ దగ్గర సైన్లు కూడా ఉన్నాయండి. సభ్యులు ఆవిడకి ఇచ్చిన సభ్యులు ఆవిడ దగ్గర సైన్లు తీసుకున్నారు. మరి ఆ సభ్యులు ఆ ప్రెసిడెంట్ ఈవిడికి ఇచ్చినట్టు ఏ ఆధారం లేదు. ఏ ఆధారం లేకుండా పేపర్లో ఎలా ఇస్తారండి? తను వివో మీటింగ్ లో ఉండగా రిక్వెస్ట్ చేసి నాది పొరపాటు అయిపోయింది, ఏదోలాగా గ్రూప్ సభ్యులతో ఒప్పందం కుదిర్చండి. మేనేజర్ గారు కూడా తను ఒప్పుకుంది. మేనేజర్ గారు కూడా వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి చూపించినా సరే వాళ్ళు నమ్మట్లేదు. అది కూడా తప్పని చెప్తున్నారండి. ముఖాముఖి తేల్చితే సరిపోద్ది కదండి.